హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈ రోజు మనం ఫుడ్ రివ్యూ కోసం ఉషా ముల్లపూరి కిచెన్స్ కి వచ్చేసాం. అది రోడ్ నెంబర్ 47 మాదాపూర్ హైదరాబాద్ లో ఉంది. ఈ రెస్టారెంట్ మనకి 12 నుంచి నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ మన నాగశౌర్య గారి అమ్మ అయిన ఉషా ముల్లపూరి గారిదని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రెస్టారెంట్ ఎలా ఉంది అండ్ ఫుడ్ ఎలా ఉంది అవన్నీ మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇంట్లో ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళకి పెట్టాలి అనే కాన్సెప్ట్ అంటే కొన్ని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి నా హోమ్ టచ్ ఆ టైంలో ఫేమస్ నేను మా యాక్చువల్గా కాకపోతే అందరూ మీలాంటి అనుకుంటారు ఏం ఫేమస్ అంటే ఒక్క మోసం అది బాగా ఫేమస్ చేస్తారు. అట్లాగే ఇంకొన్ని చేస్తారు ఇవన్నీ కూడా బాగా బ్రాకీ చాలా ఎక్స్ట్రాడనరీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినా నన్ను అడుగుతుంటారు, మేడం మీ దాంట్లో స్పెషల్ చెప్పండి. నేను వెజిటేరియన్స్ బ్రాకీ కదా నేనేమని చెప్తారంటే ఒకవేళ నచ్చలేదు అంటే కనుక అది చేసుకోవాలి. మీరు ఒక్కసారి ట్రై చేసిన ఆసమ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. అది చాలా బాగా హార్ట్ అది వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు చెప్తుంది. నేను కూడా కానీ మీరు ట్రై చేయండి. అంటే ఎవరికి మనం చెప్తున్నా కానీ ఎవరికి కూడా చాలా బాగుంటుంది. అది మాకు వచ్చే మేము చెప్తాను. ఎవరి టేస్ట్ బడ్స్ వాళ్ళే కదా. కానీ ఏంటంటే యూనిక్ లాగా అనమాట. ఏంటంటే అందరికీ నచ్చింది. నాన్ వెజ్ అంటే కనుక క్రిస్పీ చికెన్, అలాగే చికెన్ మోసం పలావ్, ఇంకా స్పైసీ కావాలంటే పన్నీర్ పలావ్, పన్నీర్ మామూలుగా స్టార్టర్స్ దానికి పొడి, అలాగే దాక్షాయి పొడి, డిఫరెంట్గా మామూలు పెడతాను, కరివేపాకు పొడి. అదే యాక్చువల్గా ఏదంటే అన్నీ ఒకసారి ట్రై చేయాలండి. అందరూ 6, 7, 8 టైమ్స్ కూడా అదే మేము అదే అనుకున్నాం సార్. ఈరోజు ఈ ప్లేస్ యాక్చువల్లీ ఇల్లు అట అండి. ఆ ఇంటిని వాళ్ళు రెస్టారెంట్ గా టర్న్ చేశారు. సో మొత్తం హోమ్లీ ఫీలింగ్ అయితే ఉంటుందండి. అంబియన్స్ మొత్తం ఏదో మన ఊర్లో ఉన్న ఒక ఇంటికి వెళ్ళినట్టు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్లే ఉంటుంది. అండ్ అక్కడ స్టాఫ్ అండ్ ఎక్స్పెషల్లీ ఉషా గారండి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే అంత మంచిగా ఉన్నారండి. అసలు ఆ పలకరింపు కానీ రావగానే ఏదో మన ఓన్ రిలేటివ్స్ ఇంటికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. సో కిచెన్లోకి అయితే జనరల్గా ఎవరిని అలౌ చేయరట అండి. బట్ ఇట్లా మనం యూట్యూబర్స్ అని చెప్పాను, సో ఒకసారి చెక్ చేస్తాను ఎంత హైజీన్ ఉందో అని చెప్తే అలౌ చేశారు. చాలా హైజీన్గా అయితే ఉందండి ప్లేస్. సో వాళ్ళే హ్యాండ్ పిక్గా చేస్తారట రెసిపీస్ అన్నీ. సో చాలా బాగున్నాయి. సో మేమైతే వెయిట్ చేసామండి. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే వెయిటింగ్ టైం ఉండింది. మేము వెళ్ళింది ఇంకా వర్కింగ్ డేస్లోనే వెళ్ళామండి, వీకెండ్ కూడా కాదు. బట్ స్టిల్ చాలా వెయిటింగ్ అయితే ఉంది. ప్రైజెస్ కూడా పర్లేదండి, రీజనబుల్ గానే అనిపించింది. అండ్ మెనూలో అయితే మేమైతే బ్రాకలీ ఫ్రై ట్రై చేసాము, అండ్ దాక్షాయిని చికెన్ ట్రై చేసాము, అండ్ కుక్కర్ మాంసం పులావ్, అలాగే పండు మిర్చి చికెన్ పులావ్ ట్రై చేసామండి. టేస్ట్ అయితే మొత్తం చాలా అథెంటిక్ ఉందండి. అసలు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా చేస్తారు, లేదు మనం కొంచెం నార్మల్ స్పైస్ కావాలన్నా కానీ నార్మల్ స్పైసెస్ ఇస్తున్నారు. సర్వింగ్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. మనం ప్లేస్ దొరకడానికి కొంచెం వెయిటింగ్ ఉంటుంది కానీ బట్ సర్వింగ్ టైం అయితే చాలా తక్కువ ఉంది. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది అని మనం చెప్పామనుకోండి, వాళ్ళే చక్కగా మనకి గీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పండు మిర్చి చికెన్ పులావ్ నాకు కొంచెం స్పైసీ అనిపించింది. సో నాకు వాళ్ళు సపరేట్గా గీ కూడా తెచ్చిచ్చారు. సో సర్వింగ్ అన్నీ చాలా బాగున్నాయండి. అసలుకి మీరు కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా బ్రాకలీ ఫ్రై కూడా బాగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. జనరల్గా బ్రాకలీ తినాలంటే మనం అంత ఇష్టపడం కదా, బట్ ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంది.
పులావ్లోకి అయితే మనకి గోంగూర కర్రీ ఇచ్చారండి. దాని టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరికైనా బర్త్డేస్ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా కానీ ఇక్కడికి వెళ్ళామంటే మాత్రం మంచి ఫుడ్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు. వీళ్ళు ప్రియర్ బుకింగ్స్ ఏం తీసుకోరండి, బట్ అక్కడికి వెళ్తే మనకు ఒక 20 minutes టైం పడుతుంది. అండ్ నేను చెప్పినట్టు ఉషా గారు అయితే చాలా డౌన్ టు ఎర్త్ అండి. మొత్తం మనం ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి లిటరల్ గా అడుగుతున్నారు, టేస్ట్ ఎలా ఉంది, మీకు ఇంకేమన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తారా, అండ్ వాళ్ళు రివ్యూస్ అవన్నీ తీసుకుంటున్నారు. సో గుడ్ అనిపించిందండి నాకైతే. అండ్ ఈ కుక్కర్ మాంసం పులావ్ అయితే అసలు వర్త్ ఇట్ అండి, వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఉంది. సో నేను జనరల్ గా మటన్ అంత ప్రిఫర్ చేయను, బట్ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో కొంచెం టైం పట్టింది, దీనికోసం అయితే కొంచెం టైం పట్టింది, బట్ టైం పట్టినా కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది. సో హాలిడేస్ కూడా దగ్గరలో ఉన్నాయి అండ్ ఫ్యామిలీ తోటి కలిసి ఎక్కడైనా డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ ని ప్రిఫర్ చేయండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ అయితే అసలు ఆసమ్, ఇంకా వేరే లెవెల్లో ఉంది. ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఒక చల్లటి లెమన్ సోడా అయితే పడాల్సిందే కదండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.